హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా తిరుమలలో కేక్ కట్ చేశారని చెప్పేసి ఒక వివాదంలో దివ్యల మాదిరి గారు ఇరుక్కోవడం చూసాం. ఆమె పైన హిందూ సంఘాలు ఫైర్ అవడం కావచ్చు, లేకుంటే తిరుమల వారు రియాక్ట్ అయ్యి కేసు కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం కావచ్చు, ఇదంతా ఇష్యూ చూస్తాం. అయితే ఇప్పుడు దీనిపైన రియాక్ట్ అయిపోయింది. గతంలో జాన్వీ కపూర్ కూడా కేక్ కట్ చేసింది కదా, ఇప్పుడు దీన్నే ఎందుకు ఇంటర్నేషనల్ ఇష్యూగా చూస్తున్నారంటూ రియాక్ట్ అవ్వడం జరిగింది. దీనిపైన జాన్వీ కపూర్ కూడా రియాక్ట్ అయిపోయింది. సో ఓవరాల్ గా ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, దివ్యాల మాధురి ఆమె దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ ఎలా ఎందుకు చూస్తున్నారు? గతంలో జాన్వీ కపూర్ కూడా కేక్ కట్ చేసింది కదా, నేను ఒక్కదానే చేసినట్టుగా ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు, మీడియా ప్రచారం చేస్తుందని చెప్పేసి కామెంట్ చేసింది. జాన్వీ కపూర్ కూడా దీని పట్ల రియాక్ట్ అయిపోయింది. మరి ఈమె కామెంట్స్ ఎలా చూడాలి, మరి జాన్వీ కపూర్ ఏ విధంగా రియాక్ట్ అయింది, ఎలా చూస్తారు మేడం ఓవరాల్ ఈ అంశం? ఇప్పుడు మనం దివ్యల మాదిరి ఆవిడ కమెంట్ చేశాక వెతికాం. మనకి ఎక్కడ జాన్వీ కపూర్ కేక్ కట్ చేసినట్టు కనిపించలేదు, వీడియో దొరకలేదు, ఇటువంటి సమాచారం మనకి దొరకలేదు. అంతేకాకుండా జాన్వీ కపూర్ కూడా వెంటనే స్పందించారు. దివ్యల మాదిరి చెప్పడం ఏంటంటే, నన్ను ఎవరు అడ్డుకోలేదు, కేక్ తీసుకెళ్ళకూడదని చెప్పలేదు. సాధారణంగా సెక్యూరిటీ ఏం చేస్తుంది, ఏమైనా అక్కర్లేని వస్తువులు ఉన్నాయా అంటే పేలుడు పదార్థాలు అంటే అట్లా జనరల్ గా తనిఖీ చేస్తారు. అంతేగాని మీరు కేక్ పెట్టుకున్నారు లేదు వాళ్ళకి తెలిసింది లోపల దాస్తే మీరు పట్టుకెళ్ళకూడదని మీ మనసుకి తెలియాలి. ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్తామండి, గుడిలో పద్ధతులు పాటించాలి అని మనం చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఒక ముస్లిం ఎవరన్నా చెప్తారా, ఒక క్రిస్టియన్ ఎవరన్నా చెప్తున్నారా చర్చిలో ఇలా ఉండు, లేకపోతే మసీదులో ఇలా ఉందని ఎవరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు మసీదుకి మహిళలు వెళ్ళరు, మహిళలు ప్రశ్నించట్లేదు కదా. కానీ అయ్యప్ప స్వామి టెంపుల్ కి వచ్చేసరికి ముస్లింస్ ప్రశ్నిస్తున్నారు కదా. ఒక ముస్లిం మహిళ అయితే బ్యాడ్ చుట్టి అయ్యప్ప స్వామి మీద విసిరింది కదా గతంలో. నేను అంటుంది అది తప్పంట. మన గుడికి వెళ్ళేది ఒక ప్రశాంత చిత్తంతో వెళ్తాము. దేవుడిని మీరు కోరికలు కోరుకుంటారా, లేదు మనశ్శాంతిగా అక్కడ ధ్యానం చేసుకుంటారా, ఏం చేస్తారా అనేది ఇష్టం. కానీ గొడవ చేయకుండా నిశ్శబ్దంగా మనం ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మీకు సత్యసాయి బాబా గారి విషయం మనకు తెలుసు. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఆయన నేర్పించలేదు, ప్రజలు నేర్చుకున్నారు. అంటే ఒక వ్యక్తిని చూసి మనం అలాంటివి నేర్చుకోవాలి కదా. అందుకని వాళ్ళ దివ్యల మాదిరి నాకు ఎవరు చెప్పలేదు అంటే, మీకు ఇలా చీర ఇలా కట్టుకోవాలి, లేకపోతే పువ్వులు ఇలా పెట్టుకోవాలి అని చెప్తున్నారు. కొండ మీద పూలు పెట్టుకోకూడదు అంటారు, మనం పెట్టుకోవట్లేదు. మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులు ఏంటో ముందే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అమృత్సర్ వెళ్తామండి, సిక్కు టెంపుల్ కి వెళ్తాం. మనం అక్కడ కప్పుకుంటున్నాం కదా వాళ్ళ పద్ధతి ప్రకారం. అది నీకు ఎవరైనా చెప్పాడు? నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. మనం ఎంతసేపు మనం చేసిన తప్పుని పక్క వాళ్ళ మీద ఎలా వెయ్యాలి అనే దాని మీద మనం దృష్టి పెడతాం. అంతే తప్ప అవును నాకు తెలియలేదు, నేను తప్పు చేస్తాను అని ఒప్పుకునేంత విషయాలు ఉంటే మనకి ఎందుకు ఉన్నట్లేదు. మనం నేర్చుకోవాల్సింది. ఆవిడ ఏమంటుంది, నాకు తెలియదు కట్ చేశాను. గతంలో జాన్వీ కపూర్ కూడా కట్ చేశారు కదా, దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ నన్ను ఎందుకు ఇట్లాగా మాట్లాడుతున్నారు, నా మీద బతుకుతున్నారు వీళ్ళందరూ, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి నా మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు. అది మెచ్యూర్డ్ గా మాట్లాడటం కాదు. అందులో భవిష్యత్తులో ఏదో రాజకీయ నాయకురాలు అవ్వాలనుకుంటుంది. సో ఇట్లా మాట్లాడితే పద్ధతిగా ఉండదు, మిమ్మల్ని ఎత్తి చూపేలాగా ఏది ఉండకూడదు. సో దాన్ని జాన్వీ కపూర్ అని మీరెవరు నాకు తెలీదు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు, అయినా వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు అన్నారు. ఆ మాట అన్నట్టు ఆవిడ తప్పు చేసిన మీరు అనుకుంటున్నారు. అందులో జాన్వీ కపూర్ కి చాలా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎక్కువ. ఆవిడ మొన్న కూడా మామూలుగా క్యూ లైన్ లో వెళ్ళి దర్శించుకుని వచ్చారు. పెళ్లి కూడా అక్కడే చేసుకుంటాను సన్నిధిలో అని కూడా చెప్పారు, దేవుడి సన్నిధిలో చేసుకుంటానని చెప్పారు. నేను అంటున్నది అది. ఇప్పుడు వాళ్ళకి నీతి న్యాయం లేకపోతే అలా మాట్లాడదు కదా. వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేస్తామని చెప్తారు. ఇంకొకటి ఈవెన్ కట్టుబట్టు విషయంలో కూడా అమ్మాయి దేవుడి సన్నిధిలో పద్ధతిగానే ఉంది. అది నేను అంటున్నా. కాబట్టి నేను దివ్యల మాదిరి గారు చెప్పేది ఏంటంటే, మీరు తప్పు చేశారు తెలుసో తెలియకో, దాని మీద ఒక క్షమాపణ ఇచ్చేస్తే అయిపోతుంది. మనం దేవుడి గురించి అని మనం ఏదో దిగొచ్చినట్టు మనం మాట్లాడక్కర్లేదు. లేదా మీరు ఎందుకు వెళ్ళకండి, ఎవడైనా మీరు సెలబ్రిటీస్ అని చెప్పి వెళ్ళి ఎందుకు ఇవంతా రీల్స్ చేస్తారు, అవసరమా? దేవుడి ముందు రీల్స్ చేయడం ఏంటి? వెంకటేశ్వర స్వామి కొండ అనేది ఒక పవిత్రమైంది, అక్కడ మనం వెళ్ళేది దేవుడిని చూడడానికి. అంతవరకు మీరు ఎంత పెద్ద హీరోయిన్ అయినా, మీరు ఎంత పెద్ద హీరో అయినా, లేదు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా,
అక్కడ దేవుడి ముందు అందరూ ఒదిగి ఉండాల్సింది. పనికిమాల స్టేట్మెంట్స్ ఇవ్వద్దు, పనికిమాల పనులు చెయ్యొద్దు. మనం తప్పు చేస్తే ఒప్పుకునే స్థితిలో మనం ఒక వ్యక్తిగా మనం సమాజంలో ఉండాలి. రైట్.